విశాఖ నగరంలోని రైల్వే న్యూ కాలనీలోని శ్రీ షిరిడి సాయి ధ్యాన మందిరంలో కార్తీక మాస పూజలు ఘనంగా జరిగాయి. గురువారం సాయంత్రం షిరిడి సాయినాథుడికి కాకడ హారతి ఇచ్చిన అనంతరం పాలు, పెరుగు, సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం కార్తీక దీప మహోత్సవం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని నిర్వాహకులు నూకల శేషగిరిరావు తెలిపారు. కార్తీక మాసం సందర్భంగా శ్రీ షిరిడి సాయిబాబా ధ్యాన మందిరంలో ఈరోజు గురువారం 6వ తారీఖు బాబా గారికి కాకడారతితో మొదలయ్యి బాబా గారికి భక్తుల స్వహస్తాలతోటి పాలు, పెరుగు మరియు సుగంధ ద్రవ్యములతో అభిషేకం నిర్వహించడం జరిగింది. కార్తీక మాసం సందర్భంగా మందిర ప్రాంగణంలో కార్తీక దీప మహోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. 2018లో ఈ పూజా మహోత్సవం మొదలుపెట్టడం జరిగింది. మామూలుగా అయితే విశాఖ జిల్లాలోనే ఇలాంటి కార్యక్రమం ఎప్పుడు చేయలేదు. మా టీవీలోనో లేదంటే భక్తి టీవీలోనో నిర్వహించడం వాళ్ళు చూడడం జరిగింది. అదేంటని చెప్పి ఆలోచించి మా కంపెనీ మెంబర్స్ అందరిని ఆలోచన చేసి 2018లో అతి భారీగా కార్తీక దీప మహోత్సవం మందిర ప్రాంగణంలో నిర్వహించడం జరిగింది. అందుకుగాను ఆ రోజు నుంచి అన్ని సంవత్సరాలు కూడా 7వ సంవత్సరం ఇప్పుడు 7వ సంవత్సరం ఈ రోజు కూడా అతి వైభవంగా నిర్వహించడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ మందిరంలో సాయిబాబా నిత్యాన ప్రసాదం గత 15 సంవత్సరాల నుంచి నిర్వహించడం జరుగుతుంది. అలాగే గత 5 సంవత్సరాల నుంచి మాలధారణ చేసిన ప్రతి ఒక్కరికి సాయిబాబా నిత్యాన ప్రసాదం భాగంగా భిక్ష రూపంలో అందజేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఆకలిగా ఉన్న వారికి అన్నప్రసాదం అందించాలనే ఉద్దేశంతో రాత్రి కూడా ప్యాకెట్ రూపంలో భద్రపరిచి ఫ్రిడ్జ్లో భద్రపరిచి ఆకలిగా ఉన్న వారికి అందించడం జరుగుతుంది. అలాగే అనేక కార్యక్రమాలు ఈ బాబా మందిరంలో నిర్వహించబడుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.